మహాభారతంలో ఉద్ధవుడు గురించి బాగా ప్రస్తావించబడింది. అయితే ఈ ఉద్ధవుడు ఎవరో అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్ధవుడు శ్రీకృష్ణుని బంధువు, నమ్మకమైన స్నేహితుడు మరియు సలహాదారుడు కూడా. అతను తన జ్ఞానం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందాడు. ముఖ్యమైన విషయాలలో శ్రీకృష్ణుడు తరచుగా అతని సలహా తీసుకునేవారు. కురుక్షేత్ర యుద్ధం టైంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఆ సమయంలో ఉద్ధవుడు అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణుడి బోధనలకు తీవ్రంగా చలించాడు. అనంతరం భగవద్గీత సందేశాన్ని ప్రపంచాన్ని చాటడంలో కీలకమైన పాత్రని పోషించాడు. శ్రీకృష్ణుడు ప్రపంచాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అతను తన యాదవ వంశాన్ని కాపాడుతూ ముందుకు నడిపించే బాధ్యతను ఉద్ధవుడికి అప్పగించాడట. ఇప్పుడు మనం ఉద్ధవుడు గురించి తెలుసుకుందాం. ఉద్ధవుడు ఉత్తానపాతరాజు మరియు సునీతిల కుమారుడైన ధ్రువుని వంశానికి చెందిన వాడు. ధ్రువుడు విష్ణువు యొక్క భక్తుడు. అతను ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. ధ్రువుడికి బ్రహ్మి మరియు ఇలా అనే ఇద్దరు భార్యలున్నారు. కల్ప, వత్సర, ఉత్కల అనే ముగ్గురు కుమారులున్నారు. ఉత్కలుడి వారసుడే ఈ ఉద్ధవుడు. ఉద్ధవుడు దేవతల గురువైన బృహస్పతికి శిష్యుడు. ఇతను యాదవులకు మంత్రి. వారిని అందరూ గౌరవించేవారు. ఉద్ధవుడు యాదవ వంశంలో ముఖ్యమైన వ్యక్తి. అతను శ్రీకృష్ణుడితో సన్నిహిత సంబంధం కలిగినవాడు. శ్రీకృష్ణుడి బోధనలను వ్యాప్తి చెయ్యడంలో ముఖ్యమైన పాత్రని పోషించాడు. ఉద్ధవుడు ధ్రువ వంశానికి చెందినవాడైనప్పటికీ యయాతి కుమారులలో ఒకరైన యదు నుంచి వచ్చిన యదు రాజవంశం యొక్క శాఖే ఈ యాదవ వంశంగా చెప్పబడింది. ఉద్ధవుడు శ్రీకృష్ణుడి స్నేహితుడు మరియు సలహాదారిగా చెప్పబడింది. అతను భాగవత పురాణంలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. శ్రీకృష్ణుడిచే నేరుగా యోగా మరియు భక్తి ప్రక్రియలను బోధించాడు. అదే ఉద్ధవ గీతగా సూచిస్తున్నారు. కొన్ని గ్రంథాల ప్రకారం ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడికి బంధువు. అది ఎలా అనగా శ్రీకృష్ణుడి తండ్రి యాదవుని సోదరుడైన దేవభాను కుమారుడు అని చెప్పబడింది. మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారదా.